హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు కథ ఏంటంటే వ్యత్యాసము అనే ఒక చిన్న కథ అనమాట. ఇదేంటంటే ఒకప్పుడు దేవతలందరూ సభ చేసుకున్నారు. సభ చేసుకుని వాళ్ళందరూ అనుకున్నారు, భూలోకంలో మానవులందరూ ఎలా ఉంటారో ఏంటోనో, వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారో ఏంటో వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని రావాలి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఈ పని చేయటానికి ఒకళ్ళని ఎంచుకుంటారు. వాళ్ళెవరు? వరుణదేవుడు, అంటే వర్షం కురిపించే దేవుడు అనమాట. ఆయన పంపిస్తారు. ఆయన పంపిస్తేను ఆయన ఏం చేస్తాడు, చక్కగా వరుణదేవుడు అంటే ఏంటి? మేఘాలు కదా, మేఘాల్లోంచి వర్షం కురిపిస్తాడు కదా. ఒక మేఘాన్ని తన వాహనంగా, అంటే తన యొక్క వాహనంగా ఉపయోగించుకొని ఆ మేఘం మీద ఎక్కి కూర్చొని ఒక బిచ్చగాని రూపంలో, అంటే బెగ్గర్ రూపంలో అనమాట భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చి ఈ ఒక చిన్న గ్రామానికి చేరుకుంటాడు. చేరుకుని ఒక అర్ధరాత్రి వేళ ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. తలుపు తట్టేటప్పటికి ఆ ఇంట్లో ఉండే ఆమె బయటకు వస్తుంది. బయటకు వచ్చి తలుపు తీస్తుంది. తలుపు తీసేటప్పటికి, అయ్యో తాత, ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో వచ్చావేంటి? అసలు రారా, చలేస్తోంది నీకు, పాపం ఇంత రాత్రప్పుడు ఒక్కడివే ఎలా వచ్చావు నువ్వు అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళి పడుకో, పొద్దున్నే లేచి వెళుదుగానిలే అంటూ ఎంతో ఆప్యాయంగా ఆ తాతని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. లోపలికి వెళ్ళగానే పాపం ఆ తాత అలా కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. కళ్ళు తిరిగి పడిపోయి నోట మాట రాదు. నోట మాట రాకపోయేటప్పటికి అది చూసి, అయ్యో పాపం, ఇతను ఏదో బాధపడుతున్నాడు, ఇలా వచ్చాడు, తిండి తిప్పలు లేవు, ఎప్పుడు బయలుదేరాడో ఏంటో, ఇంటి దగ్గర తిండి తిన్నట్టు లేడు, నీరసంగా ఉన్నాడు అని చెప్పి ఆమె పాపం జాలిపడుతుంది. జాలిపడి ఏం చేస్తుంది, ఆమెకి అంత పెద్ద ఉన్నామె ఏమీ కాదు, ఆమె కూడా చాలా పేద కుటుంబంలో ఉన్నావిడే, కానీ కష్టంలో ఉన్నాడు ఈ తాత, చాలా ముసలివాడు, పాపం ఏమి తిన్నట్టు లేడు అని చెప్పి ఏం చేస్తుంది, ఇంట్లో ఆమె భర్త ఏమో బయటికి పని మీద బయట ఊరు వెళ్ళాడు, ఇంట్లో లేడు, అతను ఎప్పుడు వస్తాడో ఏంటో అని చెప్పి ఏం చేస్తుంది, వంట చేసి పెట్టి ఉంచుతుందనమాట. ఏదో రాత్రికి ఎప్పటికోప్పటికి తిరిగి వస్తాడు, పని మీద బయటికి వెళ్ళాడు కదా అని ఆ భర్త కోసం కొంత వంట చేసి పక్కన పెడుతుందనమాట. అది తీసుకొచ్చి ఏం చేస్తుంది, ఈ ముసలి తాతకి తినిపిస్తుంది. తినిపించి ఉపచారాలు చేసి, కాస్త ఇది ఏదో ఒకటి తిను తాత అని చెప్పి ఆ భర్త కోసం ఉంచిన ఆహారం ఈ ముసలి తాతకి పెడుతుంది. పెట్టేటప్పటికి పాపం అతను నెమ్మదిగా భోజనం చేస్తాడు. భోజనం చేసేటప్పటికి చూసేటప్పటికి ఏముంది, ఆ తాతకు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు, చలి వణికిపోతున్నాడు. అయ్యో, ఒంటి మీద బట్టలు కూడా లేవు ఇతనికి, చలికి వణికిపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, అయ్యో మన ఇంట్లో అంతగా పెద్ద బట్టలు కూడా ఏమీ లేవే అని చెప్పి పాపం ఆమె ఏం చేస్తుంది, సరేలే చలికి వణికిపోతున్నాడు కదా అని చెప్పి తన భర్త కోసం ఉన్న ఒక పంచె ఉంటుందన్నమాట. ఆ పంచెలోంచి కొంచెం ముక్క చించి తాతకి ఇస్తుంది. తాతకిచ్చి, తాత ఇంతకంటే నా దగ్గర ఇంకా ఏమీ లేవు బట్టలు, ఇదొక్కటి నువ్వు కప్పుకొని చలి కొంచెం తగ్గుతుంది నీకు, ఇది కప్పుకో అని చెప్పి ఆ తాతకి ఇస్తుంది. తాతకిచ్చి, పడుకో ఇక్కడ, తెల్లారిన తర్వాత వెళదు అనిలే అని చెప్పి ఆ పంచముక్క ఇస్తుందనమాట. ఈ తాత ఏం చేస్తాడు, ఆ పంచముక్కని కప్పుకొని అలాగే అక్కడే పడుకుంటాడనమాట. ఆ పడుకునేటప్పటికి పాపం ఆ అమ్మకి అనిపిస్తుంది, అయ్యో పంచె ఇచ్చాను కానీ పైన వేసుకోవటానికి ఏమీ ఇవ్వలేదే, ఏమీ లేదే అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెతుకుతుంది. వెతికేటప్పటికి తన భర్త యొక్క బనీను ఉంటుంది కదా, ఆ బనీను కనిపిస్తుంది. ఆ బనీను పాపం చాలా చోట్ల చినిగిపోయి ఉంటుందన్నమాట. ఆ బనీను ఏం చేస్తుంది, కుడుతుందనమాట. కుడుతూ కూర్చుంటుంది. అది ఎలాగో అలాగా ఆ చిల్లులన్నీ కుట్టి ఆ ముసలి తాతకి ఇద్దాంలే అని కుడుతూ ఉంటుంది. అలా కుడుతూ ఉండగానే తెల్లారిపోతుంది. తెల్లారిపోయేటప్పటికి, అయ్యో ఇదేంటి, ఈ పని పూర్తి కాలేదు, ఇంత టైం పట్టేసిందే, ఈ బనీను అతనికి ఇద్దామంటే అని చెప్పి అప్పుడు ఆ బనీను ఆ ముసలి తాతకి ఇస్తుందనమాట. ఇచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లారింది కదా, పరగడుపునే ఏం బయలుదేరి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళాలో ఏంటో, నువ్వు చాలా నీరసంగా కూడా ఉన్నావు అని చెప్పి ఆ బనీను ఆ తాతకిచ్చి, ఏదో తన ఇంట్లో ఉన్నదేదో కాస్త గంజి కాచి ఆ ముసలి తాతకి ఇస్తుంది. ఇది తాగి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ ముసలి తాతకి ఆ గంజి కాచి గ్లాసులో పోసి ఇస్తుంది అనమాట. పాపం
ఆ తాత ఆ గంజి తాగి, అమ్మ నువ్వు చాలా మంచిదానివి, నువ్వు నాకు చేసిన సేవకి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి, నాకు ఇంత నీ పేదరికంలో కూడా నీకున్న దాంట్లో నాకు పెట్టావు, నీకున్న దాంట్లో నాకు ఇచ్చావు, చాలా సంతోషం తల్లి. కానీ అదేంటి, నేను చెప్తున్నాను ఒక మాట, నువ్వు చక్కగా విను. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఏ పని అయితే ముందు మొదలు పెడతావో ఆ పని సూర్యాస్తమం అంటే సాయంకాలం అయ్యేంత వరకు అదే పని చేస్తూ ఉంటావు అని చెప్పి అతను ఆ అమ్మాయికి చెప్పేసేసి వెళ్ళిపోతాడు ఆ తాత. ఈ తాతని బయటికి వెళ్ళిన తర్వాత తాత బయటికి వెళ్ళిన తర్వాత భర్త పంచ గుర్తుకొస్తుంది. అయ్యో భర్త పంచ నేను సగం చించేసానే, ఇప్పుడు ఎట్లాగా, అది అసలు సరిపోదో, అతనికి కట్టుకోవటానికి వస్తుందో రాదో, చుట్టబెట్టుకోవటానికైనా వస్తుందో రాదో అని చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఆమె ఆ పంచని ఎంత పంచ మిగిలిందా అని చెప్పి కొలుచుకుంటూ ఉంటుందన్నమాట. కొలుచుకుంటూ ఉంటే ఆమె ఎంత కొలుచుకుంటున్నా సరే ఆ గుడ్డ అలా పెరిగిపోతూనే ఉంటుంది, ఆ పంచ క్లాత్ అలా పెరిగిపోతూనే ఉంటుంది. కొలుస్తున్న కొద్దీ ఆ పంచ అలా వస్తూనే ఉంటుందన్నమాట. ఎప్పటికీ తరగదు. ఆమె అలాగా పంచ కొలుస్తూనే ఉంటుంది. ఇల్లంతా గుడ్డతో నిండిపోయి ఉంటుంది, ఆ పంచ ముక్కతో నిండిపోయి ఉంటుంది. అంతలో భర్త వస్తాడు. భర్త వచ్చేటప్పటికి ఆ భర్తతో జరిగిందంతా చెప్తుంది. ఇలా రాత్రి ఒక ముసలి తాత వచ్చాడు, ఆయనకి నీ పంచ చించి ఇలా ఇచ్చాను అని చెప్పి చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఈ భర్త ఏం చేస్తాడు, ఇదంతా తాత చలవ అని చెప్పి ఆ బట్టంతా పట్నం తీసుకెళ్ళి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు అలా వ్యాపారం చేసుకుని చాలా హ్యాపీగా వాళ్ళు ఉంటారనమాట. ఈ విషయం అంతా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ పొరుగింట్లోనూ పుల్లమ్మ అనే ఇంకో అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఈర్ష్యాసూయలు ఎక్కువ అనమాట. ఈ అమ్మాయికి ఇంత డబ్బు వచ్చేసేసింది, ఇదేంటి ఇంత మంచి వ్యాపారం చేసేసుకుంటున్నారు, వీళ్ళెంతో సుఖంగా ఉంటున్నారు అని ఆ పొరుగింటి ఆ పుల్లమ్మకి చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఏం చేస్తుంది, అమ్మా మన ఇంటికి కూడా ఎవరైనా వస్తే బాగుండు, ఇట్లాగా అలాంటి ముసలి వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ పుల్లమ్మ ఇంటికి కూడా తాత వస్తాడు. తాత వచ్చేటప్పటికి తలుపు కొట్టి తాత లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేటప్పటికి ఈ పుల్లమ్మ ఏం చేస్తుంది, ఈ అమ్మాయికి స్వతహాగా ఏమి మంచి గుణం ఏమీ లేదు. ఆ పక్క ఆమె చేసింది, ఇలా సేవ చేస్తే ఆ ముసలాయన ఏదో ఇచ్చాడు అతనికి, వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉన్నారు, బోళ్ళంత డబ్బులు వచ్చేసాయి, మనం కూడా చెయ్యాలని ఆలోచనే. కానీ ఆ అమ్మాయికి అయ్యో ముసలివాడు అనే దయా జాలి ఏమీ లేవనమాట. ఏం చేస్తుంది, గబా ఆ తాతని లోపలికి పిలిచి, ఏంటి రా నువ్వు ఎంతో అసలు చలిలో ఎలా వచ్చావు ఏమిటి అని చెప్పి గబా ఆ తాతకి ఇంత అన్నం వండి పెడుతుంది. పెట్టి చక్కగా ఆ పంచముక్క కూడా చింపిస్తుంది. భర్త పంచముక్క ఉంటుంది కదా, ఆ పంచముక్క కూడా చింపిస్తుంది. అంటే ఆ అమ్మాయి అలా చేసింది కదా, అందుకని ఆ పంచముక్క ఈమె కూడా తన భర్త పంచలోంచి ఓ పంచముక్క చించి ఇస్తుంది. ఇచ్చి కప్పుకో, నువ్వు పడుకో అని చెప్పి ఆ తాతని పడుకోమంటుంది అనమాట. తెల్లారిన తర్వాత ఈ తాత, అమ్మ తెల్లారింది, నేను వెళ్తాను అంటాడు. అనేటప్పటికీ మళ్ళీ తెల్లారిందతో కూడా కొంచెం జావ కల్పించింది కదా ఆమె, అందుకని ఈమె కూడా ఏం చేస్తుంది, అయ్యో ఇంత పొద్దున్నే పరగడుపునే ఉక్తి ఖాళీ కడుపుతో ఎలా వెళ్తావు, కొంత జావ తాగి వెళ్ళు, నీరసం తగ్గుతుంది నీకని చెప్పి జావ పెట్టిస్తుంది. ఆ జావ తాగుతాడు ఈ తాత. ఆ జావ కూడా తాగుతాడు. తాగేసేసి ఆ ఇల్లాలకి అంతకుముందు ఆమెకి ఎలా చెప్తాడో అలాగే ఈమెతో కూడా ఆ తాత అంటాడు, అమ్మ నీ చేతి చలవ వల్ల నాకు ప్రాణం లేచొచ్చింది, నేను వెళ్ళొస్తాను తల్లి, నువ్వు ఎంత మంచిదానివి, నాకు ఎంత సహాయం చేశావు, ఎంత ఉపచారాలు చేశావు, నా ఆకలిని తీర్చావు తల్లి. నేను వెళ్ళిన తర్వాత ముందుగా నువ్వు ఏ పని అయితే మొదలు పెడతావో ఆ పనే సూర్యాస్తమయం అయ్యేంత వరకు, అంటే సాయంకాలం అయ్యేంత వరకు చేస్తూ ఉంటావు అని చెప్పేసి ఆ ముందు ఆమెకి చెప్పినట్టే చెప్పి ఈ తాత వెళ్ళిపోతాడు. ఈమె ఏం చేస్తుంది, గబా తాత వెళ్ళిపోగానే తలుపులు వేసేసేసి భర్త పంచ చించి ఇచ్చింది కదా, ఆ పంచను తీసుకొని కొలుద్దాం అనుకుంటుంది. ఇంతలో బయట దొడ్లో ఉన్న ఆవులు దాహానికి అరుస్తూ ఉంటాయన్నమాట గోలగోలగా.
అరుస్తుండేటప్పటికి ఈవిడ అనుకుంటుంది, అహే ఎందుకో అరుస్తున్నాయి, నీళ్ళ కోసం అరుస్తున్నట్టున్నాయి, ఆ తొట్టెలో నీళ్లు పోసేసి వాటికి ఆ నీళ్లు పోసేసి వచ్చేస్తే ఆ గోల వదిలిపోతుంది, మనం ఇంకా సాయంకాలం వరకు ఈ పంచ కొల్చుకుంటూనే ఉండొచ్చు అని చెప్పి గబా గబా ఏం చేస్తుంది, ఆ నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి ఆవులకి పోస్తుంది అనమాట. వచ్చేటప్పటికి ఇంకా తాత ఏమన్నాడు, నువ్వు ఏ పని అయితే మొదలు పెడతావో ఆ పనే సాయంకాలం వరకు చేస్తావు అన్నాడు కదా. ఆ విషయం మర్చిపోతుంది. ఆ విషయం మర్చిపోయి ముందు ఆ ఆవులు గోల వదులుచుకొని మనం తర్వాత ఈ పంచ సంగతి కోల్చుకుందాములే అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది, ముందు ఆ నూతిలోకి వెళ్ళి చేదేసి నీళ్లు తోడటం మొదలు పెడుతుంది. తొట్టె నిండిపోతుంది, మొత్తం ఇల్లు వాకిలి నిండిపోతుంది, ఆ వీధులన్నీ నిండిపోతాయి. సాయంకాలం అయ్యేదాకా అలా నీళ్లు తోడి పోస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఆపుదామన్నా ఆగదు, అలా నీళ్లు తోడి పోస్తూనే ఉంటుంది. అందరూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈమెను తిట్టడం మొదలు పెడతారు. ఏంటి ఆ నీళ్లు తోడటం ఏంటి, ఆ పోయటం ఏంటి, చూడు రోడ్లన్నీ బురద అయిపోయాయి, నీళ్లే కాకుండా మా ఇంట్లో కూడా బోల్డ్ అని నీళ్లు వస్తున్నాయి అని చెప్పి తిట్టడం మొదలు పెడతారు. ఆమె మీదకి దెబ్బలాడటానికి కూడా వస్తారు. కానీ పాపం దెబ్బలాడటానికి వస్తారు, తిట్టిపోస్తారు, ఎన్ని చేసినా ఆ నీళ్లు తోడటం మట్టుకి ఆగదు, తోడుతూనే ఉంటుంది ఆమె. పాపం చేతులు పీకేసేసి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అయినా కూడా పాపం సాయంకాలం వరకు అలాగా ఆ ఊరి వాళ్ళ చేత చివాట్లు తిట్లు తింటూ పుల్లమ్మ తప్పనిసరి అయి ఆ నీళ్లు తోడి పోస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది, ఆ అమ్మాయికి అసూయ ఈర్ష్యలు ఉన్నాయి, మనస్సులో ఏమీ జయాదాలి అట్లాంటివన్నీ ఏమీ లేవు. దేవుడికి అందరూ ఒక్కటే. కానీ ఏంటంటే మన యొక్క మనస్సులో ఉండే ఆలోచన విధానాన్ని బట్టి మనకి ఫలితం దక్కుతుంది. దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. ఆ వరుణ దేవుడు ఏం చేశాడు, ఇద్దరికీ సమానంగానే వరం ఇచ్చాడు. కానీ మన మనసులో ఉన్న భావాన్ని బట్టి మనకి ఫలితం దొరుకుతుంది. ఆమె మంచి గుణంతోనూ మంచిగా ప్రవర్తించింది కాబట్టి ఆమెకి మంచి జరిగింది. ఈ అమ్మాయి పక్క వాళ్ళని చూసి ఈర్ష్య పొంది అసూయ ఈర్ష్యలతో ఈ తాతకి సేవ చేసింది. అందుకని ఆమెకి అట్లా జరిగిందనమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని చూసి ఈర్ష్య పడకూడదు. మనం చేయగలిగిన సహాయం ఏదన్నా ఉంటే పక్క వాళ్ళకి సహాయం చేయాలి. అంతేగాని ఈర్ష్య అసూయలు పడితే ఇదిగో ఇట్లా ఈ పుల్లమ్మలాగే మనకు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. గుడ్ నైట్, బాయ్ బాయ్.